ఆకాశమంత పందిరి భూదేవియే వేదికగా శేషాద్రి కొండలపై వెలిసిన ఆ కలియుగ దైవం పెళ్లి కుమారుడైతే చూడాలని ఏ కన్ను ఆశించకుండా ఉంటుంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల క్షేత్రం నేడు అచ్చం భూలోక వైకుంఠాన్ని తలపిస్తుంది. చిన్న తిరుపతి పురవీధులన్నీ గోవింద నామ స్మరణతో ప్రతిధ్వనిస్తుండగా గాలిలో వేద మంత్రాల పరిమళాలు వెదజల్లుతున్నాయి. బ్రహ్మోత్సవాల తొలి రోజైన నేడు స్వామివారు వరుడి అలంకారంలో దగదగలాడుతూ భక్తులకు దర్శనమిస్తుంటే ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. లక్షలాది విద్యుత్ దీపాల కాంతులతో కొండపై వెలుగుల హారం వేసినట్లుగా ఆలయం మెరిసిపోతుంది. అంకురార్పణతో మొదలైన ఈ 8 రోజుల దివ్య యాత్ర భక్త కోటిని భక్తి సముద్రములో ముంచెత్తటానికి సిద్ధమైంది. అలాగే ద్వారకా తిరుమలలో ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు జరిగే ఈ 8 రోజుల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. రెండో రోజు తెల్లని అంశ వాహనంపై స్వామివారు విహరిస్తూ మనలోని అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారని భక్తుల నమ్మకం. మూడో రోజు ముత్యాల పందిరి కింద స్వామివారిని దర్శించుకుంటే మనసులోని తాపత్రయాలన్నీ మటిమాయమవుతాయి అనేది భక్తుల యొక్క విశ్వాసం. అలాగే పరాక్రమ రూపం నాలుగో రోజు సింహవాహనంపై ఉగ్ర నరసింహ స్వరూపంలో స్వామివారు భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తారని భక్తుల యొక్క నమ్మకం. అలాగే ముఖ్య ఘట్టం జగత్ కళ్యాణ వైభవం ఏప్రిల్ 30వ తేదీ జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ముకుటాయమానంగా శ్రీవారి తిరుకళ్యాణం సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవార్ల మెడలో మాంగళ్య ధారణ చేసి ఆ అద్భుత ఘట్టాన్ని వీక్షించటానికి దేవతలు సైతం భూమికి దిగి వస్తారని భక్తుల నమ్మకం. కళ్యాణ రాముడిని చూసిన కళ్ళతో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. రథోత్సవం మరియు చక్రస్థానం మే 1 నుంచి మే 3 వరకు జరుగుతాయి. మే 1వ తేదీ జరిగే మహారథోత్సవం ఒక అద్భుతం. వేలాది మంది భక్తులు గోవింద గోవింద అంటూ రథాన్ని లాగుతుంటే ఆ రథ చక్రాల కింద మన్ను కూడా పునీతమవుతుంది. మే 3న చక్రస్థానంతో భక్తుల పాపాలన్నీ కడిగి వేయబడి పుష్పయాగంతో ఈ మహాక్రతు అత్యంత వైభవంగా ముగుస్తుందని తెలుస్తుంది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. ఎండ తీవ్రతను అడ్డుకోవటానికి క్యూ లైన్లో కూలర్లు, చల్లని కార్పెట్లు మరియు మజ్జిగ పంపిణీ నిరంతరాయం కొనసాగుతుందని తెలియజేశారు. అలాగే స్వామివారి అమృత తుల్యమైన చక్ర పొంగలి, రడ్డు ప్రసాదాలు ప్రతి భక్తుడికి అందేలా చర్యలు తీసుకున్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకునే ఏలూరు, రాజమండ్రి, విజయవాడ నుంచి ప్రతి అరగంటకు ఒక ప్రత్యేక ఆర్టీసీ బస్సు కూడా అందుబాటులో ఉంది. కొండపైకి వచ్చే భక్తులను చేరవేసేందుకు ఉచిత బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి ద్వారకా తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక వెలుగుల హారంలా మారిపోయింది. అడుగు వేస్తే ఆధ్యాత్మిక పరవశం, కన్నార్పితే ఆ కమలనాథుని దర్శనం. ఈ 8 రోజుల పాటు చిన్న తిరుపతిలో భూలోక వైకుంఠంగా మారి భక్త కోటికి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనుంది. శ్రీవారి కృప